రోజు అసలు మీరు సమ్మె చేపట్టడానికి అసలు కారణాలు ఏంటి సార్? ఏదైతే ప్రభుత్వము జీవో 38 ప్రకారము బదిలీలు నిర్వహించాలని చెప్పి జీవో ఇచ్చిందో ఆ జీవోను పూర్తిగా అమలు చేయాలని చెప్తున్నాం. అంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రాష్ట్రంలో 35 డిపార్ట్మెంట్స్ ఉంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ మే 31 వరకు స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేయడం జరిగింది. కేవలం మా డిపార్ట్మెంట్ మాత్రమే ఇంకా 6 days ఎక్స్టెన్షన్ తీసుకొని ఈ 1.5 month వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఈ 6 daysలో హడావిడిగా చేస్తున్నారు. ఒకటి హడావిడిగా చేయడంలో ఏమవుతుంది, వాళ్ళు పారదర్శకత అనేది అంటే లిస్ట్ ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, లేకపోతే రిక్వెస్ట్ ఆన్సర్స్ ఎంతమంది, అంత అవసరమేమో సార్ హడావుడిగా చేయాల్సి. అదే అంటే ఇప్పుడు జీవో బ్యాన్ అయింది కదా, మళ్ళీ జీవో లిఫ్ట్ బ్యాన్ అయింది కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకొని 6 days ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. అసలు 38 జీవో ఏం చెప్తుంది, వీళ్ళు ఏం అనుసరించట్లేరు అసలు? అంటే 38 జీవో ప్రకారము 4 years కంప్లీట్ అయిన వాళ్ళు ట్రాన్స్ఫరబుల్ అని చెప్పారు. తర్వాత అందులో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా అవకాశం ఇచ్చారు. అంటే 3 years కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకా 4 years కంప్లీట్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వేకెన్సీలు ఉంటే 3 years కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని ఉన్నది. తర్వాత స్పౌజ్ కు ప్రయారిటీ ఇవ్వాలని ఉన్నది. మెడికల్ అండ్ హెల్త్ అంటే ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఇంకా రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉన్నది. తర్వాత ఎగ్జామ్షన్ అంటే ఒక గుర్తింపు సంఘం ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో వాళ్లకు ఆఫీస్ బేరర్స్ అందరికి ఇవ్వాలని ఉన్నది. వీటన్నిటిని కూడా ఏది కూడా వాళ్ళు ప్రాపర్గా అమలు చేయట్లేదు, వాళ్ళు చూపించట్లేదు. బేసిక్గా చూపించట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే వైద్యం అనేది ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు మీరు సమ్మెకు దిగినారు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇలాంటి వైద్యంలోనే ఇట్లా జరుగుతుంటే అధికారులకు మీరు ఎప్పుడు దృష్టికి తీసుకెళ్ళారు? మేము గత 1 month నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈవెన్ మా ఎయిడ్స్ అందరూ కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, లేకపోతే కమిషనర్ వైద్య విధాన పరిషత్ కానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి అందరూ మరి రిప్లై అంటే వాళ్ళు చేస్తాము అంటారు. ఈ లాస్ట్ మినిట్ లో వాళ్ళు అసలు మేము పోయి కలుద్దామంటే కూడా నిన్న ఆల్మోస్ట్ 2 hours మేము సెక్రటరీ గారిని కలుద్దామంటే కూడా షీఈ్ నాట్ అవైలబుల్. అంటే 6 గంటల వరకు 7 గంటల వరకు టైం ఇస్తలేదు. అట్లాంటప్పుడు మాకు గత్యంతరం ఉండదు కదా. లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారు ఈ సమ్మె? మా డిమాండ్స్ నెరవేరేంత వరకు. మరి అంటే నేను అనేది ఏంటంటే ఏ శాఖను పట్టించుకోకపోయినా వైద్య శాఖ అంటే చాలా ఇంపార్టెంట్. అది సార్ మేము కూడా మా దగ్గర ఇప్పుడు కరోనా వస్తే డాక్టర్సే కావాలి, ఎబోలా వస్తే డాక్టర్సే ముందుండాలి, ప్రాణాలను అడ్డుపెట్టి చేయాలి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్స్ ను అంత నిర్లక్ష్యం చేయడం అనేది మేము చాలా అవమానంగా భావిస్తున్నాం. అంటే మంత్రి గారిని కూడా అందరినీ కలిసిన మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, హెల్త్ సెక్రటరీ గారు. లాస్ట్ టైం ఎట్లా చేశారో ఈసారి కూడా అట్లనే చేయండి, జీవో తూచా తప్పకుండా చేయండి అని మంత్రి గారు. 40% మించిపోతుంది అని కూడా అంటున్నారు. అంటే 40% అంటే వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ లలో 40% వరకు క్యాపింగ్ ఇచ్చారు కదా. ఆ లిస్ట్ అయితే పెట్టాలి కదా, పెడితే మాకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదా, ఎంతమంది వచ్చారో ఎంతమంది. ఇప్పుడు ప్రాథమిక సభ్యులకి ఎక్కడ అప్లై చేయాలి, ఇప్పుడు అరైజింగ్ వేకెన్సీస్ అంటాం సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను భువనగిరి పోతాం, భువనగిరిలో ఇప్పుడు ఇది ఖాళీ అయింది చూపించాలి కదా, లేకపోతే భువనగిరి వాళ్ళు ఇక్కడ వచ్చారు అనుకో, వాళ్ళ వేకెన్సీ చూపించాలి కదా, నాకు దగ్గర ఉంటుంది. లేకుంటే నేను వరంగల్ పోదాం అనుకుంటా, అది చూపించాలి కదా, చూపించట్లేదు. అట్లాంటివన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.